ఇది మన సజ్జల గారు మాట్లాడినటువంటి వాయిస్. సో వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే రేపు వచ్చేటటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీటింగ్కి ఎన్యూమరేషన్కి ఏదైతే వస్తారో వాళ్ళకంటే ముందు బూత్ లెవెల్ ఏజెంట్స్ అప్రమత్తంగా ఉండండి, వాళ్ళకంటే ముందు వెళ్ళి ఒకసారి సరి చూసుకోండి అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇందాక నేను చూసా సర్ ప్రక్రియ అనేది ఏదో వచ్చేసి నీ ఓటు తీసేసి ఉంటే కుదరదు. సో ఎవరికి వాళ్ళకి రైట్ ఉంటుంది. ఆ ఓటుని కోల్పోకుండా ఉండేందుకు రకరకాలైనటువంటి వడపోతలు ఉన్నాయి. దాదాపు 4-5 రకాల వడపోతల తర్వాత తుది జాబితా ప్రచురించిన తర్వాత కూడా అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎన్నికలు ఇప్పటికిప్పుడు లేవు. సో ఒకవేళ ఇది జరిగినా కూడా 2-3 నెలలు జరగదేమో. సో 3 నెలల తర్వాత మళ్ళీ అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి ఉన్నా సరే ఎందుకు ఈ ఆందోళన ఎందుకు సార్? ముందుగా అందరికి జై శ్రీరామ్ సార్. సుద్దపోసైన రామకృష్ణారెడ్డి గారు ఈరోజు చాలా మంచి టాపిక్ తీసుకొని వాళ్ళ యొక్క కార్యకర్తలకి నాయకులకి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు సార్. ఎందుకు మంచి టాపిక్ అన్నా అంటే ఈ టాపిక్ ఆయన చాలా సూటబుల్ అయిన టాపిక్. మనం గతంలో చూసాం, ఇందాక మీరు కూడా చెప్పారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో 10th ఫెయిల్ అయిన ఆమెకి 7th పాస్ అయిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఓట్లు కూడా ఇవ్వచ్చు అని ప్రూవ్ చేసిన పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అది కర్త కర్మ క్రియ మొత్తం సజ్జల గారు కాబట్టి ఆయనకి ఎలా ఓట్లు మ్యానిపులేట్ చేయాలంటూ బాగా తెలుసు కాబట్టి ఆయన ఈరోజు ఆ టాపిక్ మీద వాళ్ళ కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తున్నారు సార్. ఓకే, మనం హిస్టరీలోకి వెళ్దాం. రాజు గారు 1982లో సార్ కేరళలో మొదట 50 ఏరియాల్లో, అంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తీసుకొని మొదట 50 ఏరియాల్లో ఈ ఈవీఎం అనేది వాడటం మొదలుపెట్టారు సార్. ఆ తర్వాత 2004 కానీ, ఆ తర్వాత 2009, అంటే రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయింది కూడా ఈవీఎంల వల్లే ముఖ్యమంత్రి అయ్యారు సార్. మరి దాని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా స్పందించాలి. ఇంకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని రాజీనామా చేసి బై ఎలక్షన్లో గెలిచింది కూడా ఈవీఎంలతోనే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించిన అపోజిషన్ లీడర్ కూడా ఈ ఈవీఎంల వల్లే వచ్చింది సార్. అది కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 2019లో కూడా ఈయన ముఖ్యమంత్రి అయింది కూడా ఈ ఈవీఎంల వల్లే. ఇన్నిసార్లు ఈవీఎంలు యూజ్ చేసుకొని వీళ్ళ బెనిఫిట్ మీరు వైసీపీ మీద కుట్ర చేస్తున్నారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఓట్లను తొలగిస్తున్నారు. రైటా రాంగా సార్? వైసీపీ ఏమన్నా చిన్నపిల్లలు కాదు సార్. మేము కుట్ర చేస్తుంటే వాళ్ళు చూస్తా ఊరుకోవటానికి ఒక భారత పౌరిగా పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం 1951 ప్రకారం ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు ఎంతైతే ఉందో దొంగ ఓటర్ని ఓటు వేయకుండా ఆపే హక్కు కూడా అంతే ఉంది. ఆ దొంగ ఓట్లు రిమూవ్ చేసే రైట్ టు రెస్పాన్సిబిలిటీ కూడా సాటి పౌరుడికి కూడా అలాగే ఉంది సార్. ప్రతిసారి ఏ ఎగ్జాంపుల్ చెప్పినా కానీ వెస్ట్ బెంగాల్ అని చెప్తున్నారు సార్. వెస్ట్ బెంగాల్లో మేము ఈవీఎంల వల్ల గెలవలేదు సార్. మా కష్టాన్ని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి మేము తిరిగి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వని మీ అన్న అడిగినట్టు ఇంకొక విధంగా అడిగి వాళ్ళని మెప్పించి వాళ్ళు జరుగుతున్న ఫ్రాడ్లన్నీ చూపిస్తే మా కష్టాన్ని గుర్తించి ప్రజలు వెస్ట్ బెంగాల్లో మాకు ఒక అవకాశం ఇచ్చారు. మేము ఈవీఎంలతోనే గెలవాలనుకుంటే కేరళలో మాకు ఎన్నిసార్లు 2-1 ఎమ్మెల్యే సీట్లు మాకు వచ్చింది. తమిళనాడులో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు సార్? 1 ఎమ్మెల్యే సీటు మాకు వచ్చింది. మరి అదే సార్ అక్కడ ఇచ్చేసాం, అదే సార్ వెస్ట్ బెంగాల్లో ఇచ్చేసాం. వెస్ట్ బెంగాల్ మేము గెలవడానికి రీజన్ ఏంది? తమిళనాడులో కానీ అస్సాంలో కానీ మేము ఓడిపోవడానికి రీజన్ అండి సార్. కేరళ మేము ఓడిపోవడానికి రీజన్ అది ఒక్కసారి అది చెక్ చేసుకోవాలి సార్. ప్రతిసారి వెస్ట్ బెంగాల్ అండి సార్. వెస్ట్ బెంగాల్లో కానీ ఒక ఎగ్జాంపుల్ చెబుతాను సార్, మీరు జాగ్రత్తగా వినాలి సార్. ఎంపీ మధ్యప్రదేశ్ సార్ 2 నెలల క్రితం 2 months బ్యాక్ ఆర్మీ బోర్డర్ చుట్టూ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతని వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, ఏం బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను పలాని వెస్ట్ బెంగాల్ నుంచో పలాని ఏరియా నుంచి చెప్పడం జరిగింది. నీ పేరు ఏందా అంటే ఆ పేరు ఏం చెప్పారంటే పలాస అధికారి నా పేరు అని చెప్పి ఆ యొక్క ఎవరైతే సిటిజన్ ఉన్నాడో అతను చెప్పడం జరిగింది. నీ దగ్గర ఐడి కార్డులు ఏమున్నాయి అంటే ఓటర్ ఐడి ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్ని ఐడి ప్రూఫ్లు చూపించి ఇంకో అండి నేను పలాసగా అధికారిని నా పేరని చెప్పడం తర్వాత పోలీసులు డౌట్ వచ్చింది ఇతని మీద. డౌట్ వచ్చి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత జడ్జి గారు ముందు పెట్టినప్పుడు జడ్జి గారు అడిగారు. జడ్జి గారు ఇతనితో మాట్లాడినప్పుడు ఇతని భాష వ్యవహారం చూస్తే లైక్ మన తెలుగు ప్రజల్లో కూడా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క భాష ఒక్కొక్క టెంపో ఎలా ఉంటుందో ఆ యొక్క సుబేందు అధికారి ఎవరైతే పలాస అధికారి ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి గారు ముందు పెట్టినప్పుడు జడ్జి గారికి వెస్ట్ బెంగాల్ లాంగ్వేజ్ కొంచెం తెలుసు కాబట్టి ఆమె ఇతన్ని గుర్తించి ఫస్ట్ ఇతను ఏ ఏరియాలో ఐడెంటిఫై చేయండి, అప్పుడు ఫస్ట్
అతను ఓటర్ ఐడి తీసుకురండి అని చెప్పి ఓటర్ లిస్ట్ తీసుకొస్తే వీళ్ళ తండ్రి పేరు ఏం చెప్పారంటే రమేష్ అధికారి. వీళ్ళు మొత్తం 4 అన్నాదమ్ముళ్ళు, 4గురిలో ఇతను పెద్దవాడు, ఇతనితో పాటు ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు సుపోత అధికారి అని, సోమేష్ అధికారి అని చెప్పి, రాహుల్ అధికారి అని చెప్పి 4 పేర్లు చెప్పిన తర్వాత అప్పటికే జడ్జి గారికి నమ్మకం లేకపోతే ఫస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగిందంటే 2002లో వెస్ట్ బెంగాల్లో జరిగిందంటే ఒకసారి మీరు రిపోర్ట్ దండయ్యా అంటే వెస్ట్ బెంగాల్ 2002 రిపోర్ట్ చేస్తే ఇతని పేరు లేదు సార్. ఆయన చెప్పిన తండ్రి పేరు వయసు 62 సంవత్సరాలు అయితే ఇతని వయసు 42 సంవత్సరాలు. ఇతను 2002లో ఓటర్ లిస్ట్ ఇతను లేడు. ఏందా అని చెప్పి అతను వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్పారంటే నాకుంది ఇద్దరు పిల్లలు సార్, ఆ పిల్లల పేరు ఏంటంటే సుబోధ అధికారి, సోమేష్ అధికారి, 2 మాత్రమే ఉన్నారు, నాకు 4 పిల్లలు లేరు సార్ అని చెప్పడం జరిగింది. ఏంద్రభావం చూస్తే అక్కడ ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ పక్క దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అతనికి ఆధార్ కార్డు ఇచ్చి అతనికి ఓటర్ ఐడి ఇచ్చి ఆ యొక్క ఏరియా నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు అంటున్నారు. మరి మీరు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఉన్న వాళ్ళతోనే కదా మ్యారేజ్ చేయాలి. ఒక్క మాట ఇతని పేరు ఏందయ్యా అని మనం ఎంక్వైరీ చేస్తే ముస్లిమ్స్ పేరు సార్, మొహియుద్దీన్ అతని పేరు ఏదో ఉంది సార్, మొహియుద్దీన్ ఉంది సార్. అంటే చూడండి ఎలాంటి ఓట్లు ఆ టైంలో పుట్టించారో ఇవన్నీ తీసేస్తే ఆ తర్వాత మేము వచ్చిన గెలుపు సార్. అది మన తమిళనాడులో చూస్తున్నారు, ఒక్క ఓటుతో ఒక ఎమ్మెల్యే గెలిచాడు సార్, ఒక్క ఓటుతో ఎమ్మెల్యే గెలిచారు. అసలు డబుల్ ఎంట్రీలు కానీ చనిపోయిన ఓట్లతో కానీ మన వేరే దేశపు ఓట్లతో మనం ఎందుకు గెలవాలి? మన ఓట్లతో మన ఎమ్మెల్యే గెలవాలి, మనోళ్ళు రూల్ చేసుకోవాలనే సిద్ధాంతంతో ఎస్ఐఆర్ మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి అది. ఆంధ్రప్రదేశ్లో దొంగోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు ఎందుకు వస్తాయంటే అది కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సార్. మన హైదరాబాద్ చూసుకోండి సార్, హైదరాబాద్ ఎలక్షన్ జరిగితే ఎర్లీ మార్నింగ్ ఒక అతను పాత బస్తీలో ఓటేస్తే సెకండ్ అంటే ఆఫ్టర్నూన్ కల్లా చార్మినార్ దగ్గరకు వచ్చి ఓటేస్తారు సార్. ఆ తర్వాత ఈవినింగ్కి మళ్ళీ వచ్చి మైదీపట్నంలో ఓటేస్తాడు. అంటే ఒక ఓటర్ ఎన్నిసార్లు ఓటేస్తున్నాడు చూడండి సార్. అలాగే ఏందంటే ఈ వైసీపీ యొక్క ఇది డెఫినెట్గా ఏదైతే రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారో మా ఓట్లు సపరేటు అన్న విధంగా మేబీ డబుల్ ఓట్లు ఉండొచ్చు, లేదంటే వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఓట్లు పెట్టవచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు జనరల్గా తెలంగాణ ఆంధ్ర ఓట్లకి 6 months తేడా ఉంటుంది ఎలక్షన్కి. ఇక్కడ 2023లో జరిగితే మనకి 2024 జరిగింది. బహుశా తెలంగాణ ఓట్లు అప్పట్లో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఏమైనా పుట్టించుంటారు సార్ ఓట్లు. అదే జరుగు, అందుకే భయపడతారు. ఎందుకు ఇప్పుడు మీరు సాటి పౌరుడు, సాటి భారతీయుడు అన్నప్పుడు మీరు ఎందుకు భయపడాలి? మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఎందుకు భయపడట్లేదు? భయపడడం వేరు, జాగ్రత్త పడడం వేరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయం వేరు, జాగ్రత్త వేరు.